కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతుల ఫార్మర్ రిజిస్ట్రీలో 112% అచీవ్మెంట్తో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. వచ్చే 3 నెలల్లో పాస్బుక్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేస్తామని తెలిపిన మంత్రి రాష్ట్రంలో యూరియా లభ్యత, యూరియా యాప్ అమలు విధానం గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ఖరీఫ్ సీజన్లో కేంద్ర కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్రానికి సమయానికి యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండి వరకు వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించనున్నట్లు బజరంగ్ దళ్ తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గౌలిగూడ రామమందిరంలో యజ్ఞం, 11 గంటలకు కోటికూడలోని సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్లు బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ వెల్లడించారు. అనంతరం బైక్ ర్యాలీతో కోటి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణగూడ, చికడపల్లి, అశోక్ నగర్, ట్యాంక్ బండ్, బాటా, ప్యారడైజ్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. బిల్ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న రమేష్, అరవింద్ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. రిటైర్డ్ అయిన ఉద్యోగి పెన్షన్ ఫైలు సంతకాలు చేయడానికి 13,000 లంచం అడిగినట్లు ఉద్యోగులపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీల సమయంలో వైస్ ఛాన్సలర్ కుమార్ పరిపాలనా భవనంలోనే ఉన్నట్లు సమాచారం. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బాల్నగర్లో 968 గజాల పార్కును హైడ్రా అధికారులు కాపాడారు. బాల్నగర్లో అక్షయ ఎన్క్లోవ్ పేరుతో 1983వ సంవత్సరంలో 7.12 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. హుడా అనుమతి పొందిన లేఅవుట్లో 968 గజాల మేర ఉన్న పార్కును తప్పుడు పత్రాలతో అబ్దుల్ రెహమాన్ అలియాస్ గోపాల్ అనే వ్యక్తి కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా అధికారులు పార్కు స్థలంగా నిర్ధారించుకున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రహరీ నిర్మించి గేటు కూడా పెట్టిన విషయాన్ని గుర్తించారు. 2019లో తప్పుడు పత్రాలతో నిర్మాణ అనుమతులు తెచ్చుకున్నట్లు, జీహెచ్ఎంసీ కేసులు కూడా పెట్టినట్లు గుర్తించారు. 968 గజాల పార్కు స్థలంలో కబ్జాదారులు వేసిన సామాగ్రిని తొలగించి పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మెటీరియల్ను పంపిణీ చేశారు. వేడుకలకు నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోమ భావనగౌడ్, ఓయూ ప్రొఫెసర్ రామ్ షెఫర్డ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పిఎస్సిఎస్ బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు దళాలతో కలిసి ఉద్యోగులు మద్యం సేవించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బ్యాంకు ఉద్యోగులు దళాల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి లోన్లు మంజూరు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కోసం వెలిసిన చలవ పందిళ్లు కూలిపోయాయి. జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో రేపు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తుల కోసం చలవ పందిళ్లు వేశారు. అయితే ఈ ఉదయం ఉన్నట్టుండి పందిళ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ ఉన్న 2 గాయాలయ్యాయి. కూలిపోయిన చలవ పందిళ్లను ఆలయ సిబ్బంది సరిచేస్తున్నారు. చలవ పందిళ్లు ఒక్కసారిగా కూలిపోవడంతో ఏర్పాట్లపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పలు చికెన్ సెంటర్ల వ్యాపారస్తులు తమ దుకాణాలను బంద్ చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. పౌల్ట్రీ రంగంలోకి స్నేహ, వెంకటేశ్వర, వెన్కాబ్ లాంటి కార్పొరేట్ వ్యవస్థలు రావడంతో రైతులకు కమిషన్ ఆశలు చూపి ట్రేడింగ్ నిర్వహించి కాలక్రమేణా రైతులను తొక్కేశారని ఆరోపించారు. చికెన్ సెంటర్ల వ్యాపారులకు సైతం మొదట్లో కమిషన్లు ఇచ్చిన సంస్థలు ఇప్పటికీ పాత ధరల ప్రకారం కమిషన్లు ఇస్తున్నారని అన్నారు. చికెన్ సెంటర్ల నిర్వాహకులు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు చికెన్ అమ్మకాలు జరపబోమని తెలియజేశారు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కలెక్టర్ శ్యామ్మోహన్ ఏపీ ఎకనామిక్ బోర్డు సీఈఓగా బదిలీపై వెళ్లడంతో నూతన కలెక్టర్గా హరీంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సమేతంగా కలెక్టరేట్ వచ్చిన ఆయన వేద పండితులు వేద ఆశీర్వచనం అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు సంక్షేమం పథకాలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారం కావాలని కోరారు.
జనసేన ఆఫీస్ వద్ద కాపు నేతలు నిరసన చేపట్టారు. కాపు విదేశీ విద్యా దీవెన సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఏపీ కాపు విదేశీ విద్యకు సంబంధించిన 90 కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు గతంలో అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చామని, ఇంతవరకు మాకు నిధులు విడుదల చేయలేదని వాపోయారు. తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవనిగడ్డలోని శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేవిసీమకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీరుస్తూ విరాజిల్లుతున్నటువంటి శ్రీ లంకమ్మ అమ్మవారు ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఆలయ చైర్మన్ అన్నపురెడ్డి వెంకటస్వామి ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకినాడ నగరపాలక సంస్థలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. 15,000 లంచం తీసుకుంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బట్టల దుకాణం ట్రేడ్ లైసెన్స్ మంజూరు చేసేందుకు ఓ వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం వ్యాపారి వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా వలపన్ని ఉద్యోగిని పట్టుకున్నారు. పేదల ప్రభుత్వం రావాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అవనిగడ్డ గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం రేపటితో ముగియనుండడంతో పాలకవర్గ సభ్యులను అవనిగడ్డ వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన సన్మానించారు. నిబద్ధతతో పనిచేసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జేఎన్టీయూ కాకినాడ 12వ స్నాతకోత్సవాన్ని డిజిటల్ స్నాతకోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్నారు వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్. మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహాలో కార్యక్రమం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 2న 12వ డిజిటల్ స్నాతకోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పట్టభద్రులందరికీ డిజిటల్ అకాడమిక్ అవార్డులు నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ న్యాడ్ పోర్టల్లో అప్లోడ్ చేయబడతాయని అన్నారు. ఇక న్యాడ్ ప్లాట్ఫామ్ ద్వారా పట్టభద్రులు తమ సర్టిఫికెట్లను ఎప్పుడైనా పొందవచ్చని అన్నారు.